సాగు చేయాలంటే అక్కడి రైతులు సాహసం చేయాల్సిందే. పంట పండించాలన్నా, పొలం దగ్గరికి వెళ్లి రావాలన్నా, పొలంలో ఎరువులు, పురుగు మందులు చల్లాలన్నా ప్రాణాలకు తెగించి వెళ్లాల్సిందే. ప్రతిరోజు వాగు దాటి వ్యవసాయ పనులకు వెళ్లి సాహసం చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా కంబాలపల్లి రైతులు. వర్షాలు పడి వాగు ఉధృతంగా ప్రవహిస్తే అది తగ్గే వరకు పొలం బాటను మర్చిపోవాల్సిందే. రైతులు పడుతున్న ఇబ్బందులపై ఈటీవీ ప్రత్యేక కథనం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో ఆ గ్రామం పేరు చెబితే అక్కడి ప్రజలు సాహసవీరులని అంటారు. ఎందుకంటే ప్రతిరోజు తమ పొలాలకు వెళ్లి రావాలంటే మనిషంత లోతుగల వాగును దాటాల్సిందే. అందుకే కంబాలపల్లి రైతులు అంటే సాహసవీరులుగా పరిగణిస్తారు. ఆ గ్రామ రైతుల పంట పొలాలు గ్రామ శివారులోని నందివాగు అవతలి వైపు దాదాపు 150 ఎకరాల వరకు ఉన్నాయి. రైతులు పొలాలకు వెళ్లాలంటే ఆ వాగు దాటి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాల ప్రభావంతో వరదలు వచ్చిన సమయంలో రైతులు పొలాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వాగు దాటి వెళ్లి సాగు చేయలేని రైతులు తమ పొలాలను వచ్చిన కాడికి తక్కువ ధరకు విక్రయించుకొని ప్రమాదాల నుంచి తప్పించుకుంటున్నారు. ప్రవాహం ఉధృతిగా ఉన్నప్పుడు వాగు దాటేందుకు ప్రయత్నించిన రైతులు వాగులో కొట్టుకుపోయారని ఆ గ్రామస్తులు చెప్తున్నారు. దీంతో కర్షకులే డబ్బులు వేసుకుని వాగుకి అటూ ఇటూ వైపు నుంచి తాళ సాయంతో తెప్ప మాదిరిగా ఏర్పాటు చేసుకుని పొలాలకు వెళ్లి వస్తున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వ్యవసాయం చేస్తున్నారు. ఇలా పెట్టుబడి అప్పులు చేసి అది చేసి ఇది చేసి వాళ్ళు కష్టపడి పంట నాట్లు వేసుకున్నాక ఇప్పుడు కలుపు తీయడానికి ఫర్టిలైజర్ తీసుకెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది. అందరం కలిసి మట్టి పోయించుకున్నాక అది వర్షాకాలం రాగానే కొట్టుకుపోతుందని ఈసారి ఒక థర్మాకోల్ షీట్ తయారు చేసి దాని మీద వేసి కొంచెం రిస్క్ అయినా సరే అవతల గీతలు పోవడానికి ఏర్పాటు చేసుకున్నాము. అంటే సంవత్సరం మొరం పోపిస్తుండు. అది కూడా ఎండాకాలం అన్ని రోజులే ఉంటుంది. తర్వాత వర్షం వచ్చిందనుకో కొట్టుకుపోతుంది. అది కూడా ఏదన్నా చిన్న బిర్జే కానీ ఏదే కానీ అవతలికి పోవడానికి వేసే మంచిది. ఎందుకంటే వ్యవసాయం చేయడానికి కూడా ఆశ లేకుండా ఉంది. రత్నాలు పండే భూమి సాగుకు వీల్లేక బీడు భూములుగా మారుతున్నాయి. వర్షం కురిసిందంటే 10 రోజుల వరకు పొలాలకు వెళ్లేందుకు అవకాశం లేకుండా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పటి వరకు పొలానికి తెగుళ్లు వచ్చినా సరిపడా నీళ్లు లేకపోయినా పట్టించుకునే నాదుడే లేక పంట దిగుబడి పడిపోతోంది. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. వాగు దాటకుండా వెళ్లాలంటే దాదాపు 20 కిలోమీటర్ల చుట్టూ తిరిగితే బురద నుంచి పొలాలకు చేరుకునే అవకాశముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బురదతోటి ఆ లైన్ కట్ట నుంచి రావాలి, ఫర్టిలైజర్ కానీ ఏదన్నా మేతలు కానీ ఏదన్నా చేయాలి అనుకుంటే కూడా ఇవన్నీ సమస్యలు ఎదురవుతున్నాయి అన్నమాట. అంట్లో అసంటి సమస్యలలో వీళ్ళు సతమతమై కొందరు బావు లేక ఇడిచిపెట్టి అమ్ముకొని కూడా వదిలిపెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ పోయేందుకు సాల్వ్ కావాలి అంటారంటే ఒక బిర్జి లేదు, పొల్లుడు కత్తువన ఏదో ఒకటి సమస్యది, దీనికి సొల్యూషన్ ఇస్తే మాకు అంతే మాకు అని మేము విన్నవించుకుంటున్నాం. పెద్ద వాగున్నది, ఎద్దు పోదు, మనుషులు కూడా ఇవ్వాలి పోరు. చాలా ఇబ్బంది ఉన్నాయి మాకు సార్. ఈ తోవ కావాలి మాకు. కంబాలపల్లి రైతుల బాధను ప్రభుత్వం వెంటనే గుర్తించి పొలాలకు వెళ్లే మార్గం కోసం వంతెన నిర్మించాలని కోరుతున్నారు. ప్రాణనష్టం జరిగిన తర్వాత పరిహారం చెల్లిస్తామనే కంటే కూడా ప్రమాదం జరగకముందు నివారిస్తే మేలని అన్నదాతలు వేడుకుంటున్నారు.